గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రమీల, నువ్వు వినే ఉంటావు బెర్ట్రాండ్ రస్సెల్ అని. ఈ బెర్ట్రాండ్ రస్సెల్ అని ఆయన చాలా ప్రభావశీల తత్వవేత్తల్లో ఒకడు, సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప తత్వవేత్తలని ఒకడు, సమాజాన్ని ప్రభావితం చేసినవాడు. ఫిలాసఫర్స్ అంటారు. ఫిలాసఫర్స్ అన్నాళ్ళు ఆ రకం ఫిలాసఫర్ ఈయన. సమాజాన్ని ప్రభావితం చేశాడు అతి. ఆయన మ్యాథమెటిషియన్, మంచి గణిత శాస్త్రవేత్త. మామూలు మీద లెక్కల మాస్టర్ కాదైన, గణిత శాస్త్రవేత్త ఆయన, తెలిసిందా. అలాగే రచయిత, మంచి రచయిత. ఎంత రచయిత ఉన్నావు? ఆయనకు రచనలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి ఫిలాసఫరు, తర్వాత ఏమో మ్యాథమెటిషియను అంటే గణిత శాస్త్రవేత్త, రెండవది రైటరు, నోబెల్ ప్రైజ్, సామాజిక అవగాహన వంటి సామాజిక విషయాల మీద విశ్లేషకుడు అని. సామాజిక సమస్యలపైన విశ్లేషకుడు, గొప్ప విశ్లేషకుడు. ఒక సామాజిక సోషల్ ప్రాబ్లమ్, సోషల్ ఇష్యూస్ ఉంటే దాన్ని ఎంత చక్కగా సోషల్ కాన్షియస్ చేసిన వ్యక్తి ఈయన. 18 మే 1872లో వేల్స్, యునైటెడ్ కింగ్డమ్, మనం ఇంగ్లాండ్ అంటాం కదా, ఇంగ్లాండ్లో ఆయన పుట్టాడు. యునైటెడ్ కింగ్డమ్, యూకేలో పుట్టాడు. ఎప్పుడు? 1872లో మే 18. ఆయన 1970లో ఫిబ్రవరి 2న మరణించారు. ఆయన తత్వవేత్త, గణితశాస్త్ర, తర్క రచయిత, సాంస్కృతిక ఇవన్నీ ఉదయమైనా 1950లో మానవతా విలువలు, స్వేచ్ఛ ఆలోచనలు ప్రోత్సహించిన రచనకు ఎప్పుడు చిన్న గేములు పేరు 1950లో. పోయిందేమో 72లో. ఆయన 1950లో మానవతా విలువలు, హ్యూమన్ వాల్యూస్, ఫ్రీ థింకింగ్ అన్నమాట, స్వేచ్ఛ ఆలోచనలకు ప్రోత్సహించిన రచనలు. ఆయన రచనలు ఎలాగ ఉన్నాయి? హ్యూమన్ వాల్యూస్ని, ఫ్రీడమ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని తీసుకుని ఫ్రీ ఆఫ్ స్వేచ్ఛ ఆలోచనల్ని ప్రోత్సహించిన రచనలకు సాహిత్య రంగంలో నోబెల్ ప్రైజ్ పొందారు. ఎంత గ్రేట్ చెప్పు. ఆ బేస్ ఏంటి? హ్యూమన్ వాల్యూస్, ఫ్రీ థాట్, స్వేచ్ఛగా ఆలోచించు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, మనుషులు కూడా ఫ్రీగా ఆలోచించు, స్వేచ్ఛ దాని ఇచ్చినమాట. ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్ హెడ్, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్ హెడ్తో కలిసి ప్రిన్సిపియా మ్యాథమెటికా అనే ప్రసిద్ధ గ్రంథం రచించారు. ప్రిన్సిపియా మ్యాథమెటికా అనే పుస్తకం చాలా పాపులర్. అది ఆయన ఒక్కలే కాకుండా ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్ హెడ్ ఆయనతో కలిసి ఆయన రచించారన్నమాట. అది చాలా పాపులర్ పుస్తకం. ఆ బెర్ట్రాండ్ రస్సెల్ ఆధునిక తర్కశాస్త్రం, ఆయన కూడా ఫిలాసఫీ చెప్పుకున్నాం కదా. ఆధునిక తర్కశాస్త్రం, విశ్లేషణాత్మక తత్వశాస్త్రం, విద్యా సంస్కరణలు, శాంతి ఉద్యమాలు, లౌకిక మానవతావాద అభివృద్ధికి విశేష కృషి చేశాడు ఆయన. రస్సెల్ అభిప్రాయం ప్రకారం, బెర్ట్రాండ్ రస్సెల్ అభిప్రాయం ప్రకారంగా మూఢనమ్మకాలు పనికిరావు. మూఢనమ్మకాల మీద సమాజం ఆధారపడకూడదు. మన సమాజం ఎందుకు? ముహూర్తాలు, జాతకాలు, అటవీ ఆధారపడి ఉంటాను, శకునాలు, మంచి గడియ, చెడ్డ గడియ, ఆరంగా ఆధారపడదు. ఆయన అన్నారు సమాజం మూఢనమ్మకాల మీద ఆధారపడకూడదు, రీజన్ మీద ఆధారపడాలి, లాజికల్ థింకింగ్, సైంటిఫిక్ థింకింగ్ మీద ఉండాలి. ఆయన స్పష్టమే. మూఢనమ్మకాలు పనికిరావు, మూఢ విశ్వాసాలు పనికిరావు,
సైంటిఫిక్ నాలెడ్జ్ సైంటిఫిక్ డెవలప్ చేసుకోండి, అప్పుడే సమాజం చక్కగా అభివృద్ధి చెందుతుంది. మరి మన భారతదేశంలో ఎక్కడనే ఉందా? అడుగడుగున మూఢనమ్మకాలుగా శకునాలు, ముహూర్తాలు, వర్జ్యాలు, వారాలు, మంచి రోజు, చెడ్డ రోజు, అమావాస్య, ఎన్ని రకాల మూఢనమ్మకాలు మనకి. అసలు పనికి రావుని కొట్టి పరిచయం. మూఢనమ్మకాల మీద కాకుండా రీజనింగ్ మీద సమాజం ఆధారపడాలి. అథారిటీ అనేది పనికి రాదు. బైబిల్ అథారిటీ, ఖురాన్ అథారిటీ, వేదాల అథారిటీ, వాటి ప్రకారం చేయాలి అనేది పనికిరాదు అన్నాడు. ఉపయోగించిన బ్రెయిన్ ఇది అథారిటీ, ఇదే ప్రామాణికం. ఇదే ప్రామాణికం అనేది కాదు. ముఖ్యంగా మత గ్రంథాలు ప్రామాణికంగా తీసుకోవద్దు. వాడు స్పష్టంగా చెప్పాడు. ప్రామాణిక అథారిటీ ఆథెంటిక్గా ఉన్నాయి. అవే ఆథెంటిక్, వాటి ప్రకారం చేయాలని ఈ బైబిల్లో చెప్పినా, ఖురాన్లో చెప్పినా, వేదాల్లో చెప్పినా పక్కన భార్య అన్నాడు. ఎంత ధైర్యంగా చెప్పాడంటే చూడండి. అథారిటీ ఆథెంటిక్ అనేది లేదు. యూజ్ యువర్ బ్రెయిన్, రీజన్ ఉపయోగించు, లాజికల్ థింకింగ్ ఉపయోగించు. ఎంత స్పష్టంగా చెప్పాడు చూడు ఆయన. భయానికి బదులుగా కరుణ. నీ భయం వద్దు. ఎందుకు భయపడుతూ? భయంతో ధైర్యంగా ఉండు. విషయం తెలుసుకో. విషయం తెలియనప్పుడు భయం, విషయం తెలిసి భయం ఎందుకు ఉంటుంది? బ్రెయిన్ అది కరుణ. మత సిద్ధాంతాల కంటే మానవ సంక్షేమం. మత సిద్ధాంతాలు మతాలు అంటపడద్దు. మానవ సంక్షేమం, హ్యూమన్ డెవలప్మెంట్ ముఖ్యం. మత నమ్మికలు కాదు, హ్యూమన్ డెవలప్మెంట్ కావాలి, సోషల్ ప్రోగ్రెస్ కావాలి. మతాలు కాదు, మత విశ్వాసాలు కాదు, సోషల్ డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు మన దేశంలో అంతా మా మతం, మత విశ్వాసాలు, సాంప్రదాయం ఇవే కదా. సనాతన ధర్మం, సనాతన విశ్వాసాలు, సనాతన ధర్మం, సనాతన భావాలు కాదు. ఆలోచించు, రీజన్కి పెంచు. అదే ఎంత బోల్డ్గా చెప్పాడు. మరి ఏ లెవెల్లో ఆయన ఆలోచన స్వేచ్ఛ కావాలి, భావ ప్రకటన స్వేచ్ఛ కావాలి, ఎవరైనా ఆలోచించాలి ఆ స్వేచ్ఛ కావాలి అని ఆయన ఘంటాభరంగా చాటి చెప్పాడు. అది నైతికతకు దేవుడిపై విశ్వాసం ఏమాత్రం పనికిరాదు. దేవునిపై విశ్వాసం ఉంటేనే సమాజంలో నీతి ఉంటుంది. దేవుని మీద విశ్వాసం లేకపోతే సమాజంలో నైతికత ఉండదు, నీతి ఉండదు అనేది తప్పు అన్నాడు. చాలామంది ఆస్తికులు ఉంటారు, దేవుని మీద విశ్వాసం లేకపోతే సమాజంలో నీతి ఉండదు అంటారు. అసలు ఆ భావం తప్పన్నాడు. అంతే. నైతికతకు దేవుని విశ్వాసంతో సంబంధం లేదు. అది మనుషులు పరస్పరంగా సహకారం, సానుభూతి, మానవ సంక్షేమం అలా ఉంటే నైతికంగా ఉంటుంది. నేను నైతికత ఏం కావాలి? దేవుని విశ్వాసం అంటే దానివల్ల అసలు మనిషిని పక్కన పెట్టి తోటి మనిషిని మర్చిపోతున్నావు. నువ్వు నైతిక దేవుడిని పెట్టుకుని దేవుడిని పూజిస్తూ, దేవుడిని మాట్లాడుతూ, దేవుని నెట్టేస్తూ అసలు తోటి మనిషిని మర్చిపోతున్నావు. కానీ కావాల్సిన నైతికత ఎక్కడి నుంచి వస్తుంది? పరస్పర సహకారం, తోటి మనిషిని సహకరించు, తోటి మనిషి సానుభూతి కలిగి ఉండు, వాడిని ఆదుకో, మానవ సంక్షేమం గురించి ఆలోచించు. అక్కడ నైతికత వస్తుంది. అది నైతికత అంటే. అంతేకాని దేవుడిని ప్రార్థించడం. నైతికత అంటే ఏంటి? సమాజ సంక్షేమం, తోటి వారితో నువ్వు సహకరించడం నీతి. దేవుని పూజిస్తే కాదు, దేవుని ప్రార్థిస్తే కాదు, తోటి మనిషితోనే ప్రేమగా ఉండి, సానుభూతిగా ఉండి, సహకారంతో ఉండి, సహానుభూతి ఉంటే అది నైతికత. అది చెయ్యి. దేవుని మీద అక్కడ దేవునితో సంబంధం ఏంటి నీకు? ఆ లేని దేవుణ్ణి ఎందుకు నువ్వు పట్టుకుని వేలాడుతావు? నువ్వు ఎంత స్పష్టంగా చెప్పాడు చూడేరా. లేని దేవుని పట్టు వేలాడొద్దు. నీతికి దేవుడు లేదేమో, నీతో మామూలు మాట్లాడేదేమో, దేవుడు ఉన్నాడో లేదో విషయం కానండి. మీరు దేవుడిని తీసేస్తే సమాజంలో నీతి ఉండదండి అంటారు. ఇది మామూలుగా మాట్లాడేది మా దేశంలో. దేవుని ప్రసాద్ తీసేస్తే సమాజం తీసేవాడు ఎందుకు ఉండదు? తోటివాడు నువ్వు ఆదుకో, తోటివాడు సానుభూతి కొండు, సహకరించు.
అదే నీతి, ఇంకేరే నీతి ఉంది అసలు. ఆయన ప్రసిద్ధ వాక్యాల్లో ఒకటి ఏంటంటే, మంచి జీవితం అంటే ప్రేమచే ప్రేరేపించబడి, మంచి జీవితం అంటే ప్రేమచే ప్రేరేపించబడి జ్ఞానంచే మార్గనిర్దేశం చేయబడిన జీవితం. నువ్వు మంచి జీవితం కావాలి నాకు అంటే ఏమన్నాడైనా, ఆయన ప్రేమచే ప్రేరేపింపబడి జ్ఞానంచే మార్గనిర్దేశం చేయబడితే మంచి జీవితం అన్నాడు. అంటే ప్రేమ జ్ఞానం. ఏటి పక్కవాడి గురించి ప్రేమ చూపించు, నువ్వు జ్ఞానం గురించి చదువుకో, అది మంచి జీవితం. ఇంకేనా నాకు మంచి జీవితం కావాలన్నా, మంచి జీవితం అంటే లక్షల సంపాదించడాలను, కోట్లు సంపాదించ మనుషులు 2 దోపిడీ చేసి ప్రేమతో ఉండు, జ్ఞానం తెచ్చుకో. మానవవాదంపై పరిశీలించండి, విమర్శనాత్మకంగా ఆలోచించండి, ఏదైనా క్రిటికల్ థింకింగ్ కావాలి. సాంప్రదాయాలను, అధికారాలను ప్రశ్నించండి. సాంప్రదాయాలని ఏదో ఆథెంటిసిటీ అంటారు కదా, ఈ గ్రంథం కదా, ప్రశ్నించండి. శాంతి, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించండి. సమస్యల పరిష్కారానికి విజ్ఞానశాస్త్రాన్ని, హేతును ఉపయోగించండి. మానవ అవసరాలు, సంతోషం ఆధారంగా నైతికతను నిర్మించండి. ఆయన ఒక పుస్తకం రాశాడు, వై ఐఎమ్ నాట్ ఏ క్రిస్టియన్. మరి అక్కడ అంతా క్రిస్టియానిటీ ఉంది కదా. ఆయన రాసిన పుస్తకం చాలా బాగుపడు, వై ఐఎమ్ నాట్ ఏ క్రిస్టియన్. నేను ఎందుకు క్రిస్టియన్ కాదు, నేను క్రిస్టియన్ కాదు, నేను ఎథిస్ట్ అని అలా చెప్పకుండా, ఆయన ఎథిస్ట్ అనకుండా, నేను ఎందుకు క్రిస్టియన్ కాదు, ముందు అట్నుంచి కొట్టుకుంటూ వచ్చాడు. నేను ఎందుకు క్రిస్టియన్ కాదు, దానికి నేను క్రైస్తవుని ఎందుకు కాను, దాంట్లో ఆయన దేవుని ఉనికికి మద్దతు చెప్పబడే సాంప్రదాయవాదులను ఆయన పరిశీలించి అవి తను ఎందుకు ఒప్పించలేకపోయి వివరించాడు. అంతే కదా. దేవుడి గురించి అంటే దేవుడు ఉన్నాడు అని చెప్తారు, దేవుడి గురించి చెప్తుంటారు కదా. ఆ భావాలన్నింటినీ ఆయన పరిశీలించాడు. ఇదిగో ఈ భావం ప్రకారం ఇది అబద్ధం, ఈ భావం ప్రకారం తప్పు, ఈ బైబిల్లో చెప్పిన తప్పు, ఈ వాక్యం ఇది తప్పు, ఇదేమి నిర్ధారణ నిలిచేది కాదు, ఇది అంతా అబద్ధం 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 అబద్ధం, ఏది నిలబడేది కాదు అని ఆ బైబిల్లో ఉన్న తప్పులన్నింటినీ, అబద్ధాన్నింటినీ చూపించాడు. చూపించి ఏది కూడా ఆ పరిశీలించి అవన్నీ ఏమి తను ఒప్పించలేకపోయి అన్నాడు. నేను సత్యం మీద ఉంటాను, ఎవిడెన్స్ బేస్డ్గా ఉంటాను, రీజనింగ్తో ఉంటాను, లాజికల్ థింకింగ్ ఉంది. భారతదేశం ఇవన్నీ నాకు తప్పు, నన్ను ఒప్పించలేకపోయాయి ఇవన్నీ. అంతేనే క్రిస్టియానిటీని ఒప్పుకోలేకపోతున్నా. ఐఎమ్ నాట్ ఏ క్రిస్టియన్గా ఎందుకు ఉండలేకపోతున్నా అంటే ఇవన్నీ నాకు నచ్చట్లేదు. సందర్భాన్ని బట్టి రసలు తనని నాస్తికుడిగా పేర్కొన్నారు. నేను ఐఎమ్ ఎథిస్ట్ అని చెప్పాడు. నేను ఎందుకు నేను క్రిస్టియన్ కాదు అని చెప్పి చివరికి నేను నాస్తికుడిని. వీటన్నిటిని చూసుకుని నేను ఈ రకం భావాలు కలుగునా కనుక, నా అవగాహన ఉంది కనుక ఐఎమ్ ఎన్ ఎథిస్ట్ అని చివరికి చెప్పాడు. ఆయన ముఖ్య అభిప్రాయం అంటే అసాధారణ బాధలకు అసాధారణ సాక్ష్యాలు అవసరం. అసాధారణం అంటే మరి దానికి సాహిత్యం చూపించాలి. ఇది అంత దేవుడు, ఇదంతా ఎవరు మామూలు ఆలోచనలకి అంతుపట్టదు, మామూలు ఆలోచనలకి అంతుపట్టదు అంటారు. మనిషి మామూలు ఆలోచనలకి ఇది అంతుపట్టదు. మీ దేవుడి గురించి కదా, ఈ వాదన గురించి మీరు మాట్లాడకూడదు. దానికి సరే చూపించు, అంతుపట్టదు కదా, దానికి సరైన ఆధారం చూపించు. నువ్వు ఈ తప్పించుకుని అంటే నీ జ్ఞానానికి, నీ ఆలోచనకి, నీ అవగాహనకి ఇది అర్థం కాదు. అబద్ధాలు చెప్పి అర్థం కాదు. అర్థమవుతుంది, ఏమర్థమవుతుంది? ఊహలు పెట్టేసి ఆ ఊహల్లో నువ్వు సత్యాన్ని చూడు, సత్యం అని అంటే ఎలా కుదురుతుంది? చెప్పేవని ఊహలే, ఊహల్లో చెప్పి నువ్వు నిజమని నమ్మమంటే ఎలా కుదురుతుంది? అది కుదరదు, అది చేయదు అన్నట్టు. అలా పనిగా మత విశ్వాసాలు విమర్శకు లోబడి, మత విశ్వాసాలని ప్రశ్నించడానికి వీలేదు, దేవుని ప్రశ్నించడానికి వీలేదు. అది కాదు. మత విశ్వాసాలు కూడా విమర్శకు లోబడాల్సిందే, ప్రశ్నించడానికి ఉండాల్సిందే. ఒక నమ్మకం పురాతనమైందని లేదా ఎక్కువ మంది నమ్ముతున్నారని మాత్రం కనుక దాన్ని అంగీకరించాలంటే తప్పు.
చాలా కాలం చూస్తోంది, ఎక్కువ మంది నమ్ముతున్నారు కనుక మనం నమ్మాలే మాట తప్పు అన్నాడు అని ఎంత స్పష్టంగా ప్రాక్టికల్గా చెప్పాడు. మేధో నిజాయితీ అంటే సాక్ష్యాలు ఎటు చూపిస్తే అటే ఉండాలి. మేధో అంటే ఇంటలెక్చువల్గా ఉండేటి ఆ నిజాయితీ, ఇంటలెక్చువల్ అనేది మేధో నిజాయితీ అంటే ఇంటలెక్చువల్గా నిజాయితీ. ఇది సాక్ష్యం ఎవిడెన్స్ ఎక్కడుంటుందో, క్రిటికల్ థింకింగ్ ద్వారా ఎవిడెన్స్ ఏది ఉంటుందో దాన్ని. నువ్వు చాలా ఇంటెలిజెంట్వి, ఇంటలెక్చువల్వి, జ్ఞానివి, విజనం ఉన్నవాడు అంటే నువ్వు చాలా అంటారు, అమ్మో చాలా తెలుగుగాడు అంటే దేవుడు ఆయనకు బాగా తెలుస్తున్నాడు, దేవుడికి బాగా తెలుసు అంటే దేవుడు తెలుసుంటే అది కాదు, అది అలా కాదు. అది దానికి దానికి ఏం చేయాలని ఏమన్నా సాక్షి, నాకు ఎవిడెన్స్ ఏంటి? ఆయన అన్న పెద్ద విజయవంతి కదా, విజయం ఎంత విజయనా నాకు సాక్ష్యం కావాలి. ఆయన చాలా వైజ్ మ్యాన్, విజయం ఉంది అని చెప్పాను, నమ్మాలి కదా, నాకు సాక్ష్యం కావాలి, ఎవిడెన్స్ కావాలి, పెద్దానికి ఎవిడెన్స్ కావాలన్నాడు. ఏదైనా నిజమైన భావించడానికి ఎటువంటి ఆధారం లేనప్పుడు దాన్ని నమ్మడం అవాంఛనీయం. ఏదైనా సరే నిజమని భావించడానికి ఎటువంటి ఆధారం లేనప్పుడు దాన్ని నమ్మడం అవాంఛనీయం, నమ్మకూడదు అని అర్థం. ఆధారం లేని దాన్ని నమ్మవద్దు, వెరిఫైడ్ ట్రూత్ కానీ నమ్మవద్దు. రష్యన్ అభిప్రాయ ప్రకారం మతం ఇలాంటి వాటికి పనికిరాని. అది ఎలా ఆధారపడి ఉంటుంది? దేని మీద? భయానికి, అసహనానికి, మూసధోరణికి, స్వేచ్ఛాత్మిచాన అరిచేతకి మతం ఆధారపడి వాటిని అనిచేస్తుంది. భయంగా ఉండాలి, భయపెడుతుంది. అమ్మో నేను చేసి చెప్పిస్తాడు దేవుడు అంటారు. అయితే అసహనం అని అరుస్తాడు, అన్నాగిలే మోసధోరణి, డాగ్మాటిజం, ఇక వీటన్నిటికీ ఇలా ఉంటుందన్నమాట. అది అరగం మతాన్ని చేశాడు. ఆయన విమర్శ ప్రధానంగా వ్యక్తులపై కాదు, మత సిద్ధాంతాలు, మత వ్యవస్థలపై చేశాడు. ఆయన ఎవడు ఇండివిజువల్గా ఒకరిపై టార్గెట్ చేయలే, టోటల్గా మత సిద్ధాంతాల మీద చేశాడు. సామాజిక రాజకీయ ఆలోచనలు రష్యా జీవించాలంటే ఆయన ముఖ్యంగా ప్రజాస్వామ్యం కావాలి, భావ ప్రకటన స్వేచ్ఛ కావాలి, మహిళలు కూడా హక్కులు ఉండాలి, సైంటిఫిక్ ఎడ్యుకేషన్ కావాలి, సైంటిఫిక్ ఎడ్యుకేషన్, శాంతి కావాలి, పీస్ కావాలి, అలాగే నిరాయుధీకరణ కావాలి, అణ్వాయుధాలు ఉండకూడదు, అంతర్జాతీయ సహకారం కావాలి. అణ్వాయుధాల వ్యతిరేకంగా ఆయన ప్రముఖంగా పోరాడారు. ఇప్పుడు ఇది మనం ఆలోచిస్తున్నాం, ఇజ్రాయెల్కి, ఇరాన్కి, అవి ఎన్ని దేశాలు, వీటన్నిటికీ ఆయన చాలా పోరాడాడు. నేటి లౌకిక మానవతావాదానికి రష్యాలో ఒక ప్రధాన మేధో ప్రేరణగా భావించబడుతున్నారు. హేతుబద్ధ పరిశీలన కావాలి, శాస్త్రీయ ఆలోచన కావాలి, మానవ సంక్షేమం కావాలి, అతీంద్ర విశ్వాసాలపై ఆధారపడని నైతిక బాధ్యత కావాలి. ఆయన చెప్పేదంతా ఒకసారి ఆయన చెప్పిన ఏంటంటే, జ్ఞానం అంటే జ్ఞానం ప్లస్ కరుణ ఈజ్ కూడా స్వేచ్ఛ కాదు, జ్ఞానం ప్లస్ కరుణ ప్లస్ స్వేచ్ఛ ఇది అంటే మానవ ప్రగతి. సమాజం ప్రగతి, మానవ ప్రగతి ఎప్పుడు వస్తుందంటే జ్ఞానము, కరుణ, స్వేచ్ఛ, ఈ మూడు కలిస్తే మానవ ప్రగతి వస్తుంది. మనం సోషల్ ప్రోగ్రెస్ కావాలి, చక్కని ప్రోగ్రెస్ కావాలి, మానవ పురోగతి కావాలంటే అతనికి విజయం ఉండాలి, ప్రేమ ఉండాలి. పక్కన ప్రేమ, నీ ఒక్కటి పెద్ద తెలివి అడిగి రెండు పక్క కరుణ లేదు, ఏం లాభం? వాడు చాలా మంచివాడు, రెండు వాడితో ఒక ప్రేమగా ఉండకపోతే ఏం లాభం? వేస్ట్. అంచేత జ్ఞానం కావాలి, విజయం కావాలి, కరుణ కావాలి, స్వేచ్ఛగా ఆలోచించేది ఉండాలి. స్వేచ్ఛగా ఆలోచించే మంచి చెడు ఆలోచించే శక్తి ఉండాలి. అప్పుడే మానవ ప్రగతి. రష్యన్లు ఇచ్చిన తరచు ఏంటంటే ప్రేమ వివేకవంతమైనది, ద్వేషం మూర్ఖమైనది అని చెప్పేది. ప్రేమ వివేకవంతమైనది, ద్వేషం మూర్ఖమైనది. జ్ఞానాన్ని పెంచుకోండి అని చెప్పి పిలుపు ఏంటంటే జ్ఞానాన్ని పంచుకోండి కూడా. జ్ఞానాన్ని పెంచుకోండి, పంచుకోండి. భయాన్ని లేకుండా చూసుకోండి,
దేశాలు సంస్కృతుల మధ్య సహకారాన్ని పెంపొందబడి ఆలోచనలను సాక్ష్యాల ఆధారంగా అంచనా వేయండి. ఎవరైనా చెప్తే దానికి ఎవిడెన్స్ ఏంటి? ఎవరైనా చెప్తే ఎవిడెన్స్ అనేది పెద్దాన్ని చూడండి అన్నాడు. ఆలోచనలు, ఎవరి ఆలోచనలు సరే సాక్ష్యాల ఆధారంగా అంచనా వేయండి. మానవ సంక్షేమం కోసం కృషి చేయండి. అంటే రష్యల్ దృష్టిలో నాగరికత పురోగతి దేవునితో కాదు, మానవ మేధస్సు, కరుణ, ధైర్యం, హేతుబద్ధ ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. అది అని చెప్పింది. ఈ రంగా హ్యూమనిస్ట్, ఎథిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ బెర్ట్రాండ్ రస్సెల్. అంటే ఇలాంటి వాళ్ళందరి వల్లే మా సమాజం ఇంత ముందుకు వెళుతుంది. ఆస్తికత్వంలో కాదు సమాజం ముందు వెళుతోంది, సైన్స్ వల్ల, సైంటిఫిక్ టెంపర్ వల్ల, ఇటువంటి వ్యక్తుల కానీ ఆస్తికత్వం నుండి పక్క జనాలు మూర్ఖంగా ఉంచుతుంది. కానీ ఇలాంటి మనుషులు చేసే చైతన్య వల్ల మూర్ఖత్వంలోంచి మనుషులు బయటపడి మతం మనుషులు మూర్ఖులుగా ఉంచుతుంది. ఇలాంటి వాళ్ళందరూ సమాజం చైతన్యం వస్తారు. ఆ మూర్ఖత్వంలోంచి కొంచెం బయట వచ్చి సమాజానికి కొంచెం ముందు తోపడం, లేకపోతే సమాజం పనికి రాకుండా పోతుంది. ఆస్తికత్వాన్ని నమ్ముకుంటే ఆది మానవుడిగానే ఉండాలి అంతే. మళ్ళీ ఆది మానవుడి ప్రగతి, ఆది మానవుడి ఆలోచనలే అదే ఉంటాయి. కులాల మధ్య కుమ్ములాట్లు, మతాల మధ్య పొట్లాట్లు, ఇంతే జరిగేది. అది కాదు మానవ సంక్షేమం, మానవ అభివృద్ధి, సమాజ ప్రగతి, ప్రేమ, కరుణ, ఆదరణ, అది బెర్ట్రాండ్ రస్సెల్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.